లక్ష్మీనాగ్ నరహరిశెట్టి జూబ్లీహిల్స్ ప్రజల చిరకాల తీర్పునిచ్చారు. అభివృద్ధి సంక్షేమం కావాలంటూ కాంగ్రెస్కు పట్టం కట్టారు. సెంటిమెంట్ రాజకీయాలకు ఓటు వేశారనుకున్న బీఆర్ఎస్ ప్రజా తీర్పుతో చెత్తకిల్ల పడింది. సెంటిమెంట్ను డెవలప్ కావాలంటూ అనుకుంది, కానీ ప్రజలైతే డెవలప్మెంట్ కావాలి వాళ్ళ యొక్క నియోజకవర్గానికి అని చెప్పి హస్తం పార్టీ కొట్టేశారు. మొత్తానికి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ విజయాన్ని అయితే సాధించారు. 24,729 ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. సమీప ప్రత్యర్థి అయిన మాగంటి సునీతపై భారీ విక్టరీని కొట్టారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు మరోసారి జూబ్లీహిల్స్లో పట్టం కట్టారంటూ హస్తం పార్టీ నేతలైతే కితాబిస్తున్నారు. ఇక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. స్థానికుడికి సీట్ ఇవ్వడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం, సంక్షేమ పథకాలను మంత్రివర్గంలోనికి ప్రజల్లోకి తీసుకెళ్లడం, మైనార్టీ నేతలకు మంత్రి పదవి ఇవ్వడం వంటి అంశాలన్నీ జూబ్లీహిల్స్ విజయానికి కృషి చేశాయని చెప్పుకోవచ్చు. మరోవైపు తీర్పు ప్రజలదే అయినా నైతిక విజయం మాత్రం తమదే అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చెప్పుకొస్తున్నారు. రిగ్గింగ్, రౌడీయిజం, బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆమె తెలిపారు. ఇక బీజేపీ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. జూబ్లీపై బైపోల్లో హస్తం పార్టీ డబ్బులను పంచిందని, ప్రజలపై డబ్బు ప్రభావం ఉండటంతోనే కాంగ్రెస్ కోటేశారని బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి చెప్తున్నారు. ఇదే విషయంపై అసలు నిజమేరా, నిజంగానే డబ్బు ప్రభావంతో గెలిచిందా? ఎలక్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ని ఎంచుకున్న విధానికి కారణం ఏంటి? ఏ అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మరొక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత సునీల్ గారు కూడా జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే పాపిరెడ్డి గారు, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుకున్నట్లే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎలా చూడాలంటారు? ఇది ఒక విధంగా కాంగ్రెస్కు మళ్ళీ ఒకసారి ఊపిరి పోసి మళ్ళీ కొంత దానికి నైతిక స్థైర్యాన్ని మొత్తం అంటే ఇది పరిపాలన పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రికి కానీ ఇది ఒక పెద్ద ఆక్సిజన్ లాగానే ఈ ఉప ఎన్నిక పనిచేస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేకమైన అంశాలతో కాంగ్రెస్ కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న టైంలో ఈ బై ఎలక్షన్ రావడం, బై ఎలక్షన్లో కూడా అందరూ కూడా అనుకునేది ఏంటంటే టైట్ కాంపిటీషన్ ఉంటుంది. 10,000 మెజార్టీ వస్తే ఎక్కువ కాంగ్రెస్, నేను కూడా ఎట్లా అనుకున్నాను 10,000 దాకా వస్తుంది, గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, కానీ మెజార్టీ 10,000 దాకా రావచ్చు అనుకున్నాం. కానీ అనూహ్యంగా 24,000 మెజార్టీతో గెలవడం అంటే ఇది నిజంగా ప్రజలు కాంగ్రెస్ను ఎన్నుకున్నట్టే. అంటే ఇవ్వలేమనుకున్నా కూడా ప్రజల తీర్పును మనం గౌరవించాలి కాబట్టి ప్రజలు ఎన్నుకున్నారు. సరే, దానిలో రకరకాలుగా ఉంటాయి. అధికార పార్టీ కాబట్టి అధికార దుర్వినియోగం చేశారని ఓడిపోయిన వాళ్ళు అంటారు. అట్లాగే డబ్బుల ప్రభావము, ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా, ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా అన్ని ఎన్నికలలో అన్ని పార్టీలు సహజంగా చేసేది. కాకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు కొద్దిగా అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వచ్చిన మెజార్టీ కానీ తర్వాత ఇవన్నీ చూసుకున్నప్పుడు తప్పకుండా మనం ఈ గెలుపు కాంగ్రెస్ గెలుపు అని దీన్ని మనం గెలుపును మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కూడా తప్పవుతుంది ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నిక ఫలితం వలన జరిగే పెద్ద ప్రయోజనం ఎవరికంటే ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ బై ఎలక్షన్ గెలుపుతోని ఆయన ఒక విధంగా ఆయన బలోపేతం అవుతారు. ఇప్పుడు దాదాపుగా ముఖ్యమంత్రిని మామూలుగా మాట్లాడడం విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో కూడా సాధ్యం కాదు. బయట కూడా ఆయన మాట కొంత విలువ పెరుగుతుంది. ఎందుకంటే బై ఎలక్షన్లో ప్రజల తీర్పు మేము 2 నెలల తర్వాత మళ్ళీ ప్రజలకు గెలిచినాము, మాకు ప్రజా మద్దతు ఉన్నది, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు లేదా సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉప ఎన్నిక అన్నది ఒక విధంగా కాంగ్రెస్కి అన్ని విధాలుగా అది ప్రయోజనం జరిగింది. తర్వాత ఈ ప్రచారం మొదల నుంచి వెళ్ళి అనేక విధాలుగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున దీనిలో ఏ విధంగా అంటే
మనం అసలే ఓడిపోవద్దు, పెద్ద ఎత్తున గెలవాలన్న ఒక తీవ్ర ప్రయత్నం ముఖ్యమంత్రి గారి తరఫున కూడా పర్సనల్గా జరిగింది కాబట్టి ఈ గెలుపు అనేది సంభవించింది. అయితే ఒకటి ఈ గెలుపు వలన బీఆర్ఎస్కి ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ ఆ సిట్టింగ్ సీట్ను కోల్పోవడం జరిగింది. అది సిట్టింగ్ సీట్, దానికి సిట్టింగ్ సీటు కోల్పోవడం అన్నది ఒకటి. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతున్నది. ఎందుకంటే 23లో ఓడిపోయింది, మళ్ళీ 24 ఎంపీ ఎలక్షన్లలో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్కి వచ్చే వరకు కూడా ఓడిపోవడంతో ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఏమైనా బలహీన పడుతున్నదా, ప్రజల్లో దాని మద్దతు పోతున్నదా, ఈ రకరకాల అనుమానాలు కానీ చర్చలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అయితే పాపిరెడ్డి గారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఉప ఎన్నిక అనేది ఒక బీజంగా అనుకోవచ్చా? గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మా ఎమ్మెల్యేలు మీరు రాక్కున్నారు 10 మంది ఎమ్మెల్యేలని అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక్కొక్కరిగా వాళ్ళకి ఉప ఎన్నికలు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు. జిహెచ్ఎంసీలో పాక వేయడానికి ఖైరతాబాద్ కావచ్చు, దాన నాగేంద్ర కావచ్చు, అదేవిధంగా గట్కేసరికి సంబంధించి కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళతో రాజీనామా చేపించి ఉప ఎన్నికకి వెళ్ళి తద్వారా స్థానిక ఎన్నికల కంటే ముందే పట్టు సాధించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందంటారా? ఇప్పుడు రాజకీయంగా ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సంస్థాపరంగా కానీ వచ్చే ఒకవేళ డిస్క్వాలిఫై అయితే ఆ ఎమ్మెల్యేలను మళ్ళీ గెలిపేయడం కోసం ఎట్లా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక సాధనంగా వాడుకుంటే తప్పకుండా వాళ్ళ ఏ పార్టీ అయినా అదే పనిచేస్తుంది. కానీ మిగతా ఎన్నికలు ఏం జరుగుతాయి, ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు, తర్వాత ఈ ఉప ఎన్నికల పరిస్థితి వేరు. ఉప ఎన్నికల పరిస్థితి దానికి దీనికి కొంత భేదం ఉంటుంది. కానీ ఒకటేంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఒక విధంగా ఇది ఒక సెట్ బ్యాక్. నేను అనుకునేది ఏంటంటే అది ఒక విధంగా వాళ్ళకు పెద్ద మోరల్గా అన్నిట్లో కూడా దెబ్బే. ఆ దెబ్బే కాకుండా రెండోది ఏంటంటే ఇప్పటికైనా కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమైతున్నదంటే ఈ 2 ఏళ్ల తర్వాత కూడా నేను మొన్న ఈ జూబ్లీ పంజాబ్ ఎలక్షన్స్ నేను ఏ పార్టీకి అడగలేదు, కానీ మామూలుగా జనాలు ఏమనుకుంటున్నారో అని అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కానీ ప్రెస్ వాళ్ళని కానీ ఓటర్స్ని కానీ అడిగితే చెప్పింది ఏంటంటే ఏమున్నా సార్ మళ్ళీ ఇప్పటి కూడా బీఆర్ఎస్ గదే కుటుంబ పాలన గదే, మళ్ళీ ఇది కేసీఆర్ అల్లుడు మా కొడుకు బిడ్డలు అంటే ఒక విధంగా ఏమైతుందంటే కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది టీఆర్ఎస్ దాన్ని అనుకూలంగా మార్చుకునే కనబడతలేదు. ఎందుకంటే జనాలు మొన్న పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొనలేదు. ఒకవేళ కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకం ఉంటే జనాలు పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొని బీఆర్ఎస్ గెలిపేయాలి. కానీ జనాలు కూడా 48.99% లోపునే ఎన్నికలకు పోయింది. అంటే ఇప్పుడు కూడా గంతే ఉంటుంది కానీ చెప్పొచ్చు. కానీ ఒకవేళ కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది, దాన్ని ఓడగొట్టాలని బలమైన ఆకాంక్ష ఉండి బీఆర్ఎస్ రైట్. పాపిరెడ్డి గారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు, సెంటిమెంటల్ని ఎక్కువగా ఫాలో అయ్యే బీఆర్ఎస్ పార్టీకి తాను తీసుకున్న కోదులో తానే పడిందని. గతంలో పీజేఆర్ మరణానంతరం మరి ఎవరిని ఒక క్యాండిడేట్ని పెట్టకుండా ఉప ఎన్నికలు వస్తే అప్పట్లో ఉన్న చంద్రబాబు సైతం క్యాండిడేట్ని పెట్టలేదు. కానీ ఏమీ కాదు, అక్కడ సెంటిమెంట్ లేదు, ఏమీ లేదని బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే ఈ రోజున మరి బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి చనిపోయిన అనంతరం ఇది అక్కడ సెంటిమెంట్ ఏమీ లేదని ఇప్పుడు క్యాండిడేట్ పెడతాం. ఇదంతా ఒక చక్రబంధంలాగా వచ్చింది, కేసీఆర్కి తగిన బుద్ధి వచ్చిందని చెప్తున్నారు, మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన పార్టీ మీద రాళ్ళు సహజంగా ఎక్కువనే పడుతుంటాయి. ఇప్పుడు చాలా మంది కూడా చాలా విధాలుగా కూడా అదే అంటున్నారు, బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ అటాక్ చేసే అవకాశాలు ఇంకెక్కువ పెరుగుతాయి. కాంగ్రెస్ ఆ దాడిని ఎక్కువ చేస్తుంది, బీజేపీ కూడా దాడిని ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు దీని తర్వాత జరిగే పరిణామాలు అవి. అయితే ఒకటేంటంటే ఇప్పుడు 4 రోజులు మొన్నటిదాకా మేము బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించిందో ఇప్పుడు 2 నెలల తర్వాత కూడా ఆ ప్రవర్తనలో పెద్దగా మార్పు లేదు. జనాలలో ఈ మాట అనేది నా మాట కాదు, జనాలలో కూడా అనుకుంటున్నారు